నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒక నటుడి జీవితంలో ఎత్తుపల్లాలు, విజయాలు, అపజయాలు, నిందలు, విమర్శలు ఇవన్నీ కామన్గానే ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని టైంలో వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్న టైంలో తెలియకుండా కొన్ని పొరపాట్లు, అంటే నిజ జీవితంలో మనం ఇదా అని తెలుసుకునే ఒక పరిస్థితి ఇలాంటివి కూడా వస్తాయా అని అంటే మేబీ కొన్ని సందర్భాల్లో రావచ్చు. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఫ్యాన్ బేస్ ఏంటి, ఆయన చరిష్మా ఏంటి, ఆయన జనాల్లో ఆయన మీద ఉన్న అభిమానం ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు అనేసి అనుకుంటారు. కానీ ఆయన ఒక చోట గెలిచి మరొక చోట ఓడిపోయారు. అది ఆయన స్వస్థలంలో ఓడిపోవడము అనేది అభిమానులకు ఒక ఇంత బాధ కలిగించింది. ఎందుకని ఆయన అక్కడ ఓడిపోయారు? అంత చరిష్మా ఉండి ఆ ప్రాంతానికి సంబంధించి మొదటిసారిగా ఎలక్షన్లో నిలబడ్డప్పుడు చిరంజీవి గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? అనేక మంది రకరకాలుగా చెప్తారు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సందీప్. నిజంగా అంటే అప్పటికి ఆయన పెద్ద మెగాస్టార్, తిరుగులేని విజయాలు, అపజయాలు అనేది ఆయన అవన్నీ అధిగమించి ఆ స్థాయికి రావడము, అసలు ఏ రికార్డ్ బదులు కొట్టాలని ముందు ఆయనతోటే చూడడము, ఇంత హ్యూజ్ రెస్పాన్స్ చూశాక ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అన్నప్పుడు ఖచ్చితంగా అదే రెండు రెస్పాన్స్ ఉంటుంది అనేసి అనుకుంటాం. కానీ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడిపోయి ఒక చోట గెలవడము అనేది, అందులోనూ ఆయన సొంత ఊర్లో ఓడిపోవడం అనేది అప్పుడు పెద్ద చర్చ అయింది. చాలా కారణాలు చెప్పారు. అసలు ఆయన ఓడిపోవడానికి గల కారణం ఏంటి? వాస్తవానికి మొగుల్తూరు చిరంజీవి గారి స్వగ్రామం, స్వస్థలం ఏదైతే ఇది అని అంటే ఆయన బాల్యం కావచ్చు, ఆయన 7th క్లాస్ 10th క్లాస్ ఇవన్నీ తీసుకుంటే అది నరసాపురం నియోజకవర్గంలో ఉంది. నరసాపురం నియోజకవర్గానికి అతి సమీపంలో ఉన్న మరొక నియోజకవర్గమే పాలకొల్లు. వాస్తవానికి ఒకప్పుడు మొగుల్తూరు వాళ్ళు సినిమాలు చూడాలంటే పాలకొల్లుకు వచ్చి సినిమాలు చూసి వెళ్ళేటటువంటి పరిస్థితి. పాలకొల్లు స్వయంగా అల్లు రామలింగయ్య గారి స్వస్థలం, చిరంజీవి గారు మరి పాలకొల్లు అల్లుడు. అట్లా తీసుకుంటే చేగొండ హరిరామ్ జోగయ్య గారు అప్పుడు చాలా క్రియాశీలకంగా ప్రజారాజ్యం పార్టీలో వ్యవహరిస్తున్నటువంటి నేత. అప్పటికైనా నరసాపురం లోక్సభ సభ్యులు, అట్లాగే మాజీ హోంశాఖ మాత్యులు, ఇట్లా చాలా పదవులు, అధికారాలు అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు ఇక్కడ ప్రజారాజ్యం ఏర్పాటు అయిన తర్వాత చిరంజీవి గారిని పాలకొల్లు నుంచి పోటీ చేయవలసిందిగా, తిరుపతి నుంచి పోటీ చేయాలని మాలాంటి వాళ్ళని ప్రతిపాదిస్తే, జోగయ్య గారు లాంటి వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా చిరంజీవి గారిని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేయమని ఆయన చాలా పెద్ద ఎత్తున దానిని ప్రచారంలోకి తీసుకొచ్చి చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి సురేఖ గారిని తీసుకుని చిరంజీవి గారు వెళ్ళి నామినేషన్ వేసి వెలుపలికి వచ్చిన సమయాన మీడియా సంధించినటువంటి ప్రశ్నలకి చిరంజీవి గారు ప్రిపేర్డ్గా చిరంజీవి గారు లేకపోవడం, చిరంజీవి గారిని ప్రిపేర్ చేయకపోవడం, ఆ చెయ్యకపోవడం అనేది చిరంజీవి గారు అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి పొలిటికల్ పిఆర్ఓస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా రాజకీయ సలహాదారులు కావచ్చు, ఆయన ప్రైవేట్ సెక్రటరీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన ప్రిపేర్ చేయలేదు. ఓకే. ఆ రోజు నేను కూడా టీవీ చూస్తున్నాను, ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లోనే నేను టీవీ చూడటం జరుగుతుంది. ఆ రోజు జరుగుతున్న సందర్భంగా, ఎందుకంటే చిరంజీవి గారు నామినేషన్ వేసి వెలుపలికి వచ్చి ఏం మాట్లాడతారని చాలా ఉత్సుకతగా ఎదురు చూస్తున్నాం. చిరంజీవి గారు వెలుపలికి వచ్చిన తర్వాత కావాలంటే వాళ్ళు కూడా విజువల్స్ మీరు చూడొచ్చు. మీడియా వేసినటువంటి ప్రశ్నకి, ఎందుకు మీరు పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్నారు అని వేసినటువంటి ప్రశ్నకి చిరంజీవి గారు ఇచ్చిన సమాధానం, సురేఖ వాళ్ళ పుట్టిల్లుకి ఇదే కదా పాలకొల్లు, సురేఖ ఇక్కడి నుంచి పోటీ చేయమని అడిగింది, నేను పోటీ చేశాను అని అన్నారు. ఓకే. ఆ సమాధానం విన్న తర్వాత నేను ఒక ఇంత హతాశుడయ్యాను అనమాట. ఎందుకు హతాశుడయ్యానంటే, అది క్షీరారామలింగేశ్వర స్వామి వెలిసినటువంటి దేవస్థానం, పంచారామాలలో ఒకటి. అట్లాగే పంచారామాల గురించి చిరంజీవి గారు మాట్లాడతారు. చిరంజీవి గారు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి, దాని గురించి మాట్లాడతారని ఎదురు చూసాము. అట్లాగే రంగస్థలం మీద అల్లు రామలింగయ్య గారు మాత్రమే కాదు, పినిశెట్టి శ్రీరామమూర్తి గారు లాంటి వాళ్ళు, ఆ తర్వాత దాసనారాయణరావు గారు, చలం గారు. సరే, దాసనారాయణ గారికి చిరంజీవి గారికి అప్పుడు అస్సలు ఏమాత్రం సయోధ్య లేనటువంటి పరిస్థితి. దాసనారాయణ గారు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, అది వేరే విషయం. చలం గారు,
అట్లా మన పబ్లిసిటీ ఈశ్వర్ గారు, చిరంజీవి గారు ఎన్నో సినిమాలకి అసలు పబ్లిసిటీ చేసినటువంటి పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారు, ఇట్లాంటి వాళ్ళు రేలంగి నరసింహారావు గారు, వీళ్ళందరూ వచ్చినటువంటి ప్రాంతం అది. మరీ ముఖ్యంగా స్వాతంత్ర సమర యోధులు చాలామంది, పోలిశెట్టి శేషావతారం లాంటి కమ్యూనిస్టు యోధులు, ఇట్లాంటి వాళ్ళు వచ్చినటువంటి ప్రాంతం. దాని గురించి మాట్లాడి ఉండవచ్చు. వాటి వేడి గురించి చిరంజీవి గారు ప్రస్తావించకుండా అక్కడ అంటే ఆయన ఏమనుకున్నారంటే, సురేఖ గారి పుట్టిల్లు కాబట్టి సురేఖ గారు నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమన్నారు, ఒకంత ఆయన సురేఖ గారు పక్కన ఉన్నారు కదా అని చెప్పాలని అనుకున్నారేమో. ఆ ధోరణిలో ఆయన చెప్పారు. దానిని వెంటనే మీడియాలో ఏంటంటే చిరంజీవి గారికి అవగాహన రాహిత్యం అని, చిరంజీవి గారు అసలు ఈ ప్రాంతం గురించి ఆయన ఏ విధమైన అధ్యయనం చేయలేదు, ఇట్లాంటి కథనాలు కాసేపు మధ్యాహ్నం వరకు వండి వార్చారు. మరి మధ్యాహ్నానికి అది సమస్యపోయింది అనుకోండి. వాస్తవానికి ఏంటంటే జోగయ్య గారు చేసింది ఆ రోజు, చిరంజీవి గారిని నామినేషన్ వేసి, చిరంజీవి గారిని నువ్వు అసలు తిరిగి మళ్ళీ పాలకులు రావాల్సిన పని లేదు, ప్రజలే నిన్ను గెలిపించేసుకుంటారని చెప్పి పంపించేశారు. ఓకే. చిరంజీవి గారు నామినేషన్ వేసి వచ్చేసారు. చిరంజీవి గారు తోడులోని ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఆయన అక్కడ ప్రచారంలో, హీఈస్ ఫ్రమ్ సేమ్ ప్లేస్, కాజా గ్రామం అయింది అక్కడ పాలకొల్లు నియోజకవర్గం. ఆయన అక్కడ ప్రచారం చేస్తున్నారు. చాలామంది మీరు గెలిస్తే చిరంజీవి గారు ఇక్కడి నుంచి, చిరంజీవి గారిని గెలిపిస్తే ఇక్కడ ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఇది ఎట్లా తీరుస్తారు, ఇది ఎట్లా దీన్ని పరిష్కరిస్తారంటే ఆయన బాండ్ పేపర్లు రాసిచ్చేవారు. ఆయన బాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించేవారు. రామజోగి కాదు, వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, చిరంజీవి గారి తోడల్లుడు. ఓకే. చిరంజీవి గారితో రౌడీ అల్లుడు, అన్నయ్య, ఈ సినిమాలన్నీ చక్రవర్తి సినిమాలు తీసిన నిర్మాత. ఆయన బాండ్ పేపర్ మీద సంతకాలు చేసి ఇచ్చేవారు. ఈ సమస్య మేము పరిష్కరిస్తామని ఆయన సంతకం పెట్టేవారు. చిరంజీవి గారిని గెలిపిస్తే ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం అని చెప్పేసి. మీకు ఇక్కడ వెనకబడ్డారు అన్న విషయం అయితే అర్థమైందండి, రాజకీయ పరిశీలకులకు అర్థమైంది. పాలకొల్లులో ఎక్కడో ఎందుకో వెనకబడుతున్నామన్న విషయం అర్థమైన తర్వాత మీకు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చారు. ఒకసారి వచ్చి పర్యటించి వెళ్ళటం జరిగింది. వాస్తవానికి చిరంజీవి గారు పాలకొల్లులోను తిరుపతిలోను 2 నియోజకవర్గాలలో ఓడిపోయే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని సామధాన భేద దొండాపాయాలన్నీ ఆయన అమలుపరిచారు. 2 నియోజకవర్గాల్లో చిరంజీవి గారు ఓడిపోవాలని అయితే నిర్ణయం తీసేసుకున్నారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ ఏదైతే ఉందో అది పాలకొల్లు. ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా చిరంజీవి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. తర్వాత చిరంజీవి గారి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఉషారాణి గారిని పోటీలోకి తీసుకొచ్చారు. పోటీలోకి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ బాబ్జీ గారు, ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరొక మారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన పోటీ చేస్తున్నారు. అంత క్రితం ఎప్పుడో వెరీ బిగినింగ్ డేస్, మొదటి 2 ఎన్నికల్లో పాలకొల్లులో అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారిని వైశ్య సామాజిక వర్గం నుంచి ఆయన 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా రాణించిన తర్వాత పోలిశెట్టి శేషావతారం గారు, వర్ధినేడి సత్యనారాయణ గారు, చేగుండి హరిరామజోగి గారు, అల్లు వెంకట సత్యనారాయణ గారు స్వయాన అల్లు అరవింద్ గారికి సోదరుని కుమారులు, సోదరుడు అవుతారు వరుసకు. ఆయన మన బాబాయ్ కుమారుడు, సోదరుడు, ఆయన వరుసకు సోదరుడు అవుతాడు అల్లు వెంకట. ఆయన 4 పర్యాయాలు ఎమ్మెల్యే. డాక్టర్ బాబ్జీ గారు, అంతే మొత్తం కాపు సామాజిక వర్గమే శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ 4 ప్రధానమైన సామాజిక వర్గాల్లో కాపులు, కల్లుగీత కార్మికులు, వైశ్యులు, దళితులు చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తారు. ఇక్కడ మీకు ఎప్పుడైతే వైశ్య సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారో, ఇచ్చేటప్పటికి కాంగ్రెస్కి సంప్రదాయంగా ఉన్నటువంటి దళిత ఓటర్లు, అట్లాగే వైశ్య సామాజిక వర్గం గంపగొత్తగా బంగారు ఉషారాణి గారి వైపు మొగ్గు చూపేటటువంటి ఒక పరిస్థితి. దీని వెనకాల చెప్పచ్చో చెప్పకూడదో, ఈవేళ మనం అనొచ్చు అనకూడదు తెలియదు, కానీ జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు గారు కూడా బంగారు ఉషారాణి గారికి పూర్తి స్థాయిలో వైశ్య సామాజిక వర్గం ఆయన మద్దతు ఇచ్చి, వారి వ్యయం ఏదైతే ఉందో, ఎన్నికల వ్యయం ఏదైతే ఉందో ఆ వ్యయాన్నంతా భరించి వారు బంగారు కుంకుమ భరణల్ని ఇంటింటికి ప్రచారంలో పంపిణీ చేసి, బంగారు కుంకుమ భరణిలు తీసుకొచ్చి ఆడబిడ్డని నేను పోటీ చేస్తుంటే నన్ను గెలిపించరా అని చెప్పి ఆవిడ చేసినటువంటి ఒక ప్రచారం. దాంతో 5,000 ఓట్ల తేడాతో చిరంజీవి గారు ఓడిపోయారు. చిరంజీవి గారు పాలకొల్లులో ఓడిపోవడానికి రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఏంటంటే అసలు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయి వీళ్ళకి నేను తెలియజెప్పాలి అనేటటువంటి ధోరణిలోనే భాగంగానే పాలకొల్లు ఎన్నిక జరిగింది.
పాలకొల్లు ఎన్నిక పూర్తయిన తర్వాత సెకండ్ ఫేజ్లోకి తిరుపతి వస్తుంది. పాలకొల్లులో చిరంజీవి గారు ఓడిపోయారు అన్న విషయం ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. ఓడిపోయినట్టే, కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారన్న విషయం ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత కొంతమంది మేధావులు ఇది సరే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు ఓడిపోయే విధంగా మీరు రాజకీయాలాగా చేశారు. సరే మరి తిరుపతిలో కూడా మీరు ఈ విధంగానే నిర్ణయం తీసుకుని ఉంటారని మాకు అర్థమైంది. కానీ చిరంజీవి గారు హౌస్లోకి వస్తే బాగుంటుందని కొంతమంది మేధావులు రాజశేఖర రెడ్డి గారికి తెలియజేశారు. వాళ్ళు వేళకి జీవించే ఉన్నారు, ఐఏఎస్ రిటైర్డ్లు వగైరా ఐపీఎస్ రిటైర్డ్లు చాలామంది. వాళ్ళందరి పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను ఇక్కడ రివీల్ చేయదలుచుకోలేదు. అప్పుడు తిరుపతిలో చిరంజీవి గారు గెలిచే విధంగా ఏం చేయాలి, ఇది కూడా ఒక రాజకీయం. ఓకే, తిరుపతిలో కూడా ఓడిపోయే విధంగా నిర్ణయం తీసేసుకున్నారు. రెండు చోట్ల ఓడించాలని అనుకున్నారు. కానీ తిరుపతిలో ఎప్పుడైతే రెడ్డి తెలుగుదేశం రెడ్డి, శంకర్ రెడ్డి, కాంగ్రెస్ కరుణాకర్ రెడ్డి అయిందో అక్కడ మీకు ఖచ్చితంగా చిరంజీవి గారికి వెరీ సీరియస్ ఎడ్జ్ ఉంటుంది సామాజిక వర్గం మొత్తం. కానీ సామాజిక వర్గానికి సంబంధించి అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 35,000 ఓట్లు చిరంజీవి గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు, బలిజ కులస్తుల ఓట్లు లేకుండా చేశారు ఓటర్స్ లిస్ట్లో. ఓకే, అది వాళ్ళ మొదటి విజయం. అది అంటే ఆ ఓట్స్ మీకు పడకపోతే ఒకవేళ చిరంజీవి గారు విన్ అయినా అద్వితీయమైన మెజారిటీస్తో విన్ అవ్వరు, నేరోలోనో ఎడ్జ్లోనో ఎక్కడికి వస్తారని చెప్పి ఓడిపోవాలని చేశారు అది. ఆ తర్వాత ఏమైందంటే చిరంజీవి గారు బస చేసినటువంటి హోటళ్ళు, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యులు బస చేసినటువంటి హోటల్స్ మీద రైడ్స్ చేయించారు. రైడ్స్ చేయించిన తర్వాత ఒక్కసారిగా సానుభూతి వెల్లువెత్తింది చిరంజీవి గారి మీద. ఇక్కడ ఏమీ లేవు, ఏమీ దొరకపోయేటప్పటికీ ఒక విధంగా సానుభూతి వెల్లువెత్తింది. చిరంజీవి గారు తిరుపతిలో ఆయన 15,000 పైచిల కోట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సొంత జిల్లాలో ఓడిపోవడం అనేటటువంటిది ఎప్పుడు మాయనమచ్చలాగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఎన్టీ రామారావు గారు 1989లో ఓడిపోవడం వేరు. అవును, ఆయన అక్కడ ఓడిపోవడం వేరు. సొంత జిల్లాలో ఓడిపోవడం అనేది ఎప్పటికీ ఒక మాయన మచ్చలాగా ఉండిపోతుంది. అలా అది పాలకొల్లులో ఓటమి అనేది అది అక్షరాల హరిరామ్ జోగయ్య గారు చాలా పుణ్యం కట్టుకున్నట్టు. రాజశేఖర రెడ్డి గారు, జిఎంఆర్, బంగారు ఉషారాణిని కాసేపు పక్కన పెడితే వన్స్ తర్వాత ఒక బహిరంగ సభ లేకపోతే ఒక కనీవిని ఎరిగిన ఒక ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఒక సభ పాలకొల్లో నిర్వహించి ఉంటే చాలా బాగుండేది. అది జరిగి ఉంటే ఖచ్చితంగా ఇంకొకలాగా ఉండేది ఫలితం. అలా జోగయ్య గారు చాలా అద్భుతాలు చేశారు. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు చేశారంటే భీమవరం నియోజకవర్గాన్ని, అది ఒక సంప్రదాయంగా భీమవరం 2004లో కాపులు దక్కించుకున్నది. 2009 వచ్చేటప్పటికి క్షత్రియులకి ఇద్దాం ఇక్కడ అవకాశం, ముండిలో కాపులకి ఇద్దాం, అన్ని విచిత్రమైనటువంటి ప్రయోగాలన్నీ జోగయ్య గారు చేయటం మొదలుపెట్టారు పశ్చిమ గోదావరి జిల్లా మీద. అవన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వాల. ఏ విధంగానూ ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తానికి తాడేపల్లిగూడెంలోనే ప్రజారాజ్యం అభ్యర్థి ఈల్నాని గెలిచి చిరంజీవి గారు ఓడిపోతే ఎంత బాధాకరమైనటువంటి అంశం అది. అలాగే కొన్ని భావవైరుధ్యాలు ఉండిపోయినాయండి నాయకుల మధ్య కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు. ఆ భావవైరుధ్యాలు ఎంత దూరం వెళ్ళిపోయాయంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక దశ దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో లేరు, అలిగి వెళ్ళిపోయారు. ఆయన అలిగి వెళ్ళిపోవడానికి కారణం కొత్తపేట నియోజకవర్గం. ముత్యాల సత్యబాబు గారికి కట్టబెట్టుకున్నామని అనుకున్నారు. ముత్యాల సత్యబాబు గారు కోరారు, ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమాన, చిరంజీవి గారి అభిమాన కాసేపు పక్కన పెడితే ఆయన ఐఎన్పిఆర్లో ఫోటోగ్రాఫర్ అనమాట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వెలిగిన ఐఎన్పిఆర్ ఫోటోగ్రాఫర్ ఆయనది వాస్తవానికి రాజోలు 2009 ఎన్నికలకి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆయన నాకు కొత్తపేట కావాలన్నారు. కోనసీమ ముఖద్వారం కొత్తపేట కావాలనేటప్పటికీ అప్పుడు సమీకరణల్లో చూస్తే ఏంటంటే బండారు సత్యానందరావు గారికి ఇస్తే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అనేటటువంటి ఒక నమ్మకం ఏర్పడింది ప్రజారాజ్యం పట్ల. ఎందుకంటే బండారు సత్యానందరావు గారు తెలుగుదేశం నుంచి ససేమిరా నేను తెలుగుదేశం పార్టీని నేను విడిచిపెట్టి రాను, నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, నాకు చాలా గౌరవం మర్యాద ఇక్కడ దక్కుతుంది, నేను రాను అంటే వంగాగీత గారు, ఈయనెవరు పంతం గాంధీ మోహన్ గారు, తోట త్రిమూర్తులు గారు, వీళ్ళందరూ పొలోమని వెళ్ళిపోయి ప్రజారాజ్యం పార్టీలో మేము చేరిపోయాం, మీరు రాకపోతే ఎట్లాగా, అది బావగారు, ఇది బావగారు, అదన్నయ్య గారు, ఇదన్నయ్య గారు అని చెప్పి బండారు సత్యనారాయణరావు గారు లాక్కొచ్చారు. సరే ఆయన వచ్చారు, గెలిచారు, అది వేరే విషయం.
అప్పుడు గెలిచినటువంటి శాసనసభ్యుల జాబితా ఒకసారి తీసుకుంటే 18 మంది శాసనసభ్యులు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల జాబితాలో బండారు సత్యానందరావు గారు ఈజ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అనమాట ఓకే. వాళ్ళల్లో అప్పుడు. అట్లాగా ముత్యాల సత్యబాబు గారి కోసం కొత్తపేట నియోజకవర్గం బండారు సత్యానందరావు గారికి కేటాయించాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు శంకరపల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి శంకరపల్లి ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు. ఫలితాలు వెలువడిన రోజు త్రివిక్రమ్ గారు అక్కడికి వెళ్ళి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వెళితే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట త్రివిక్రమ్ గారు చాలాసార్లు చెప్పారు. త్రివిక్రమ్ గారు ఏమని చెప్పారు? యుద్ధం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది, ఫలితం మన చేతుల్లో లేదు. నేను త్రివిక్రమ్ గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం చాలాసార్లు ఆయన చెప్పారు. అలా ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ ఏంటంటే గడిచిపోయినటువంటి ఒక గతం, పూర్తయిపోయినటువంటి ఒక అధ్యాయం. పదే 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 ఏంటంటే పోలిక వస్తుంది, రాకుండా ఉండదు. అప్పుడు అలా జరగకుండా ఉంటే, అప్పుడు అలాగే జరిగి ఉంటే అని వస్తుంది, రాదని కాదు. కానీ బాధ ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములకి కొంత చిరంజీవి గారు ఒక చోట గెలిచారు అన్నది ఆయనకు ఊరట కొంత. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి 2 చోట్ల ఓడిపోయారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో ఈయన పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేయడానికి తూర్పుగోదావరి అయితే ఇవాళ గెలిచినటువంటి పిఠాపురం సరైన నియోజకవర్గం, పశ్చిమ గోదావరి అయితే పాలకొల్లు సరైన నియోజకవర్గం. అదే ఆయన సొంత నియోజకవర్గంలో పోటీ చేయలేదు కదా, భీమవరం సొంత జిల్లాలో పోటీ చేశారు కదా. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా అంటే వాళ్ళ సొంత జిల్లా కదా. అంటే పుట్టింది మొగల్తూరు కిందికి అది వచ్చినప్పుడు ఇప్పుడు మరి సొంత జిల్లా చంద్రబాబు నాయుడు గారిది చంద్రగిరి ఆయన కుప్పంలో గెలుస్తున్నారు కదా. అంటే అన్నకు తగిలిన దెబ్బ తమ్ముడు మానుతాడేమో అన్న ఒక ఆశ అయితే ఉంటుంది కదా. అదే అందుకే పాలకొల్లో పోటీ చేసి ఉంటే బాగుండేది. 19 ఎన్నికల్లో పాలకొల్లు ఇస్ ద రైట్ కాన్స్టిట్యున్సీ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అన్నయ్య ఓడిపించారు, నన్ను గెలిపించి అనేది ఉండేది చూపించుకోవడానికి చెప్పుకోవడానికి ఉండేది. అవన్నీ జరగలేదు కదా. జరగనప్పుడు ఏంటంటే వాటిని చరివిత చరణం అన్నమాట మనం చెప్పుకోవటం. ఓకే. అంటే కావాలని ఓడగొట్టిన ప్రయత్నాలు, గెలిచే చోట కూడా వ్యూహాలు పన్నారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల వెన్నుపోట్లు. రాజకీయాలు అలాగే ఉంటాయి సంధ్య గారు. రాజకీయం లాగానే ఉంటుంది. దాని రంగు, రుచి, వాసన, చిక్కదనం రాజకీయమే ఎప్పటికీ. ఇప్పుడు మీకు శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించింది అర్జునుడికి యుద్ధం చేయమని, మానేసి ఇంటికి వెళ్ళి కూర్చోమని కాదు కదా. యుద్ధంలాగే చెయ్యాలి. యుద్ధం ఎందుకోసం చేస్తారు మీరు చెప్పండి? చెప్పనా? యుద్ధం గెలుపు కోసం చేయరు, యుద్ధం ఓటమి కోసం చేయరు. యుద్ధం కోసం చేస్తారు ఎవరున్నా లేకపోయినా. యుద్ధం కోసమే చెయ్యాలి ఎవరున్నా లేకపోయినా. అలా యుద్ధం చేసిన వాళ్ళు ఎవరున్నా లేకపోయినా యుద్ధం చేసిన వాళ్ళే చరిత్రలో జగజ్జేతలుగా విజేతలుగా నిలిచిపోయారు. వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటాం తరచు. ఓకే. మొత్తానికి పాలకొల్లులో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఫస్ట్ ఒక స్టేట్మెంటు, ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వ్యూహం, చేగొండ హరిరామజోగయ్య గారి తప్పిదం. అంటే ఆయన తప్పుదో పట్టించారు హరిరామజోగయ్య గారు చిరంజీవి గారిని. అంటే నామినేషన్ వేసి వెళ్ళిపో, గెలిపించేస్తున్నాం, మేము చూసేసుకుంటాం. ఏం చూసేసుకుంటారు మీరు? రావాలి కదా అభ్యర్థి వచ్చేసి అవునన్నా కాదన్నా ఏదో ఒక సభ అడ్రస్ చేయడము, ఇది చేస్తానని చెప్పడం ఏదో. అనకాపల్లి కూడా అండి. అప్పుడు ఏంటంటే ఈ ఒక్క తప్పిదం కాదండి, ప్రజారాజ్యం సమయంలో చాలా తప్పిదాలు ఉన్నాయి. సరే, అభ్యర్థులు ఎంపిక అదొక రోజు మనం చాలా అద్భుతమైన చర్చ చేయొచ్చు. పాజిటివ్ అంశాల గురించి చాలాసార్లు మాట్లాడుకోండి. 104 మంది వెనుకబడిన తరగతులకు అవకాశం ఇచ్చిన సంగతి పాజిటివ్ అంశమే మరుగున పడిపోయింది. ఎవరెవరికి ఏ సామాజిక వర్గాలకు ఇచ్చారన్నది ఒకరోజు చర్చ చేద్దాం. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం కూడా అల్లు అరవింద్ గారు 11th అవర్ అనమాట చెప్పారు. అప్పటి వరకు కేవీ రావు గారిని ఒక ఐఏఎస్ రిటైర్డ్ అధికారి, లేకపోతే ఇంకొకరని మరొకరని రకరకాల సమీకరణాలు చేసి తీసుకొచ్చి అల్లు అరవింద్ గారు 11th అవర్ అనేటప్పటికీ ఇట్స్ బ్లండర్ అనమాట. ఎందుకంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు ఉన్నటువంటి అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో విన్నర్ కొప్పుల వేలమ్మ సబ్బం హరి, ఇది కాంగ్రెస్ పార్టీ. తర్వాత నూకారపు సూర్యప్రకాష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, హీ ఈజ్ ఆల్సో కొప్పుల వేలమ్మ 2nd ప్లేస్. 3rd ప్లేస్ అల్లు అరవింద్ గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా. 11th అవర్ డెసిషన్స్ తీసుకుంటే అట్లా ఉంటుంది. ఓకే. మొత్తానికి అదొక అలా ఇచ్చింది ఆ ప్రతికూల ఫలితం. అది ఆయనకి ఎప్పటికీ అది సొంత నియోజకవర్గంలో గెలవలేక ఏది అక్కడ 4 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం గెలిచి అక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓన్లీ అనకాపల్లి, పెందుర్తి, ఇవన్నీ గాజు ఇవన్నీ గెలిచి భీమిలి, ఇవన్నీ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం. అరవింద్ గారు ఓడిపోవటం
నిజంగా అంటే దాన్ని ఓడిపోవడం వెనుక అసలు కారణం ఏంటి అన్నది చాలా అంటే ఒక మనిషి మీద ఇన్ని వ్యూహాలు మీద పడ్డప్పుడు ఒక్కడు ఏమీ చేయలేడు. అందులో ఆ పార్టీకి ఫేస్ ఆఫ్ ద లీడర్ ఆయన్ని చూసే మిగతా వాళ్ళంతా అరయంగ కర్ణుడిల్గే ఆరుగురి చేతన్, అరయంగ కర్ణుడిల్గే ఆరుగురి చేతన్ అంటారు. నా చేతను నీ చేతను వరమడిగిన కుంతి చేతను వాసవు చేతన్ అని చెప్పి ఇట్లా 6 చేత కర్ణుడు ఆయన హతుడవ్వడానికి అట్లా అరయంగ కర్ణుడిల్గే 6 చేతన్. ఎందుకంటే ఏం చెప్పాలి, శాపాలు అనేది ఆయన ఎంత వెంటాడే వేధించాయి. ఒకరికి అంటే చేసిన తప్పు దాన్ని సరిదిద్దుకునే లోపు దాంట్లో ఆయనంత ధర్మపరాయణుడు అయినప్పటికీ చిరంజీవి గారు ఆయన రాజకీయంగా కాకుండా మానవత్వంతో ఎదుర్కొందామని వచ్చినటువంటి ఒక మానవతావాదికి రాజకీయం ఇట్లాగే ఉంటుంది అని చెప్పిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి ఆయన ఆ తర్వాత ఆయన వైదొలగడం అనేది సరే, ఆయన సింహాసనం ఇక్కడ అలాగే ఉంది. ఆ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మెగాస్టార్ ఆయనే కాబట్టి ఆ సింహాసనం మీద ఇవాళకి ఆయన అధిష్ఠించి ఉన్నారు కాబట్టి ఆనందదాయకమైన విషయం. కానీ లేకపోతే ఏంటి పరిస్థితి, రెండుకి చెడ్డరేవడయ్యేది. అది అసలు సిసలైన విషయం ఇది అన్నది చాలా స్పష్టంగా తెలియజేశారు శ్రీకాంత్ గారు. రకరకాల కథనాలు. అందుకే ఒక మనిషిని ఓడగొట్టడానికి ఇన్ని శక్తులు పనిచేసినప్పుడు ఆ మనిషి ఎక్కడ నిలబడగలుగుతాడు? అందులోనూ అన్ని నియోజకవర్గాలకు ఆయనే వెళ్ళాలి చూడాలి అన్నప్పుడు తన సొంత ప్రజా అంకిత యాత్ర అయిపోయిందండి. ప్రజా అంకిత యాత్ర ఇస్ ఓవర్. అప్పటికి ప్రజా అంకిత యాత్ర అయిపోయింది. ప్రజా అంకిత యాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేసారు. నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 2 రోజులో ఖచ్చితంగా అధినేత నియోజకవర్గాల్లో ఆయన ఒక మామూలుగా క్యాన్వాయ్ అయినా కూడా ఆయన వెళ్ళుంటే ప్రదర్శనగా ఉంటుంది కదా సార్. ఇప్పుడు సానుకూల ఫలితాలు నియోజకవర్గాలను నాకు మెయిన్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఆ కష్టం చూసి ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకుంటారన్న ఎక్కడో దగ్గర సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. అందులోనూ కొంత నాయకులు మేమున్నామని చెప్పినప్పుడు ఆబ్వియస్గా మిగతా వాళ్ళని గెలిపించడం కదా నా కర్తవ్యం అన్నది కామన్గానే ఉంటుంది కదా. మొత్తానికి ఇంతమంది వెన్నుపోట్లలో ఆయన నిలబడడం అన్నది సాధ్యం అయ్యే పని కాదు. చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సండి.